ఇక డీటెయిల్స్ చూసినట్టయితే రేవంత్ సర్కార్ అవినీతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గలమెత్తారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. పీఎం ఏక్తమాల్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని స్పష్టం చేశారు. ప్రజల భూమి, కేంద్ర నిధులను ప్రైవేట్ డెవలపర్ కు రేవంత్ దోచిపెడుతున్నాడని మండిపడ్డారు. టెండర్లు రద్దు చేసి స్వతంత్ర విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రధానితో సహా కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడటమే తప్ప చర్యలు ఏవని ప్రశ్నించారు కేటీఆర్. ఆధారాలతో సహా వివరాలు అందించినా కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి కుంభకోణాలపై స్పందించడం లేదని స్పష్టం చేశారు. తాజాగా పీఎం ఏక్తమాల్ టెండర్ల కుంభకోణంలోనైనా చర్యలు తీసుకుని చిత్తశుద్ధి చాటుకోవాలని కోరారు. అమృత్ టెండర్లు, బొగ్గు కుంభకోణంపై ఫిర్యాదులు చేసినా స్పందన లేదని గుర్తు చేశారు. ప్రైవేట్ సంస్థల చేతికి అందకుండా నిధులు నిలిపివేసి పీఎం ఏక్తమాల్ టెండర్లను రద్దు చేయాలన్నారు. స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 2059 కోట్ల రూపాయల విలువైన పీఎం ఏక్తమాల్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి 202 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ రాయదుర్గ్లోని 6 ఎకరాల 30 గుంటల విలువైన భూమిపై ప్రాజెక్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. ప్రభుత్వానికి 9 లక్షల చదరపు అడుగులు, ప్రైవేట్ డెవలపర్కు 18 లక్షల చదరపు అడుగులు వచ్చేలా ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజా భూమి, ప్రజాధనం వినియోగిస్తూ ప్రైవేట్ డెవలపర్కు ప్రభుత్వ వాటా కంటే రెట్టింపు స్థలం ఎందుకిస్తున్నారన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. 200 కోట్ల వడ్డీ లేని ఎస్ఏఎస్సీఐ రుణాన్ని ప్రైవేట్ డెవలపర్కు బ్యాక్ టు బ్యాక్ గా మళ్లించేలా టెండర్ నిబంధనలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టెండర్లలో జరుగుతున్న గోల్మాల్పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి రేవంత్ సర్కార్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, మరి పీఎం ఏక్తమాల్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు కేటీఆర్. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పీఎం ఏక్తమాల్ టెండర్ల భారీ కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి బహిరంగ లేఖ రాశారు. ప్రజా భూమి, కేంద్రం నిధులు కానీ ప్రైవేటు డెవలపర్ కు దోచిపెడుతున్న రేవంత్ రెడ్డి గోల్మాలుపై, కుంభకోణాలపై కేంద్ర మంత్రికి లేఖలో వివరించారు. టెండర్లు రద్దు చేసి స్వతంత్ర విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి రాసిన లేఖలో పలు కీలక అంశాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తావించారు. ఆధారాలతో సహా వివరాలు అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి కుంభకోణాలపై స్పందించడం లేదంటూ కూడా సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాజా పీఎం ఏక్తమాల్ టెండర్ కుంభకోణమైన చర్యలు తీసుకుని చిత్తశుద్ధితో చాటుకోవాలని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పీఎం ఏక్తమాల్ టెండర్ ను వెంటనే రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ టెండర్లపై స్వతంత్ర విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి లేఖలో వివరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే నిధులను ప్రైవేటు డెవలపర్లకు దోచిపెడుతుంది, 2059.81 కోట్ల పీఎం ఏక్తమాల్ ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలున్నాయి. పీఎం ఏక్తమాల్ కు కేంద్రం నుంచి సుమారు 202 కోట్ల నిధులు వచ్చాయి. ఇందులో రాయదుర్గ్లోని 6.30 ఎకరాల విలువైన ప్రజాభూమిని ప్రాజెక్టు కు ఇందుకు కేటాయించారు. ప్రభుత్వానికి కనీసం 9 లక్షల చదరపు అడుగులు, ప్రైవేట్ డెవలపర్ కు 18 లక్షల చదరపు అడుగులు భూమి కేటాయించడంపై సందర్భంగా లేఖలో ప్రస్తావిస్తూ ప్రజాభూమి, ప్రజాధనం వినియోగిస్తూ ప్రైవేట్ డెవలపర్ కు ప్రభుత్వం వాటా కంటే రెట్టింపు స్థలం కేటాయించడంపై కుంభకోణం జరిగినట్లు ప్రధానంగా గుర్తు చేశారు. 200 కోట్ల వడ్డీ లేని ఎస్ఏఎస్సీఐ రుణాన్ని ప్రైవేట్ బ్యాంక్ టు బ్యాంక్ మళ్లించేలా టెండర్ నిబంధనలు సడలింపు చేశారు. దీనిపై అనేక అనుమానాలు తావెత్తుస్తుందని చెప్పేసి కూడా లేఖలో ప్రస్తావించారు. అంతేకాకుండా ఆధారాలతో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా గుర్తు చేస్తూ అమృత్ టెండర్లు, బొగ్గు కుంభకోణంపై ఫిర్యాదు చేసిన స్పందన లేదు. ఇవాళ ప్రైవేటు సంస్థల చేతికి అందకుండా నిధులు నిలిపివేయాలని, టెండర్లు రద్దు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేస్తూ స్వతంత్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై శిక్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరారు. ఖచ్చితంగా దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి ఎవరైతే దీనికి కుంభకోణానికి పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఇప్పటికైనా
కేంద్ర ప్రభుత్వం అనేక అంశాలపైన కేంద్రాన్ని మేము ప్రస్తావించినప్పటికీ కేంద్రం కనీసం కూడా స్పందించట్లేదు. బొగ్గు కుంభకోణంలో పెద్ద ఎత్తున టెండర్లు అవినీతి జరిగింది. ఇటు అంతేకాకుండా ఏదైతే అమృత్ స్కామ్ లో పెద్ద ఎత్తున టెండర్లు జరిగిన ఇవన్నిటిపైన కూడా విచారణ జరిపించాలని గతంలోనే కోరాం, కానీ పట్టింపు చర్యలు చేపట్టట్లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ టెండర్లోనైనా ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూమిని దారాదత్తం చేయడంతో పాటు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులపై ఇటు ప్రభుత్వంపై పెద్దలపై చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా లేఖలో ప్రస్తావిస్తూ పూర్తి స్థాయి స్వతంత్ర విచారణ జరిపించాలని ఈ సందర్భంగా లేఖలో డిమాండ్ చేశారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లీవిల్ రెడ్డి.